వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ చూస్తే దాదాపుగా దళితుల యొక్క వెలివేత ఒకసారి గమనించండి. ఈ చిట్టా మొత్తం చదివితే ఈ రోజు సరిపోదు. అందులో ముఖ్యంగా కొన్ని సంఘటనలు చెప్తాను. మదనపల్లిలో జరిగినటువంటి దళితుల దానికి కారణం టీడీపీ వ్యక్తులే. చిత్తూరులో వాళ్ళ ముందు చెప్పులేసుకొని తిరిగాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని బైక్ ని పెట్రోల్ పోసి కాల్చినటువంటి పరిస్థితులు. అంటే దళితులు బతకొద్దా ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వంలో? అంటే ఎంత పైశాచిక ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారనేది ఒకసారి గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత ఐఏఎస్ల మీద కక్ష సాధింపు, దళిత ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు, దళిత ఎమ్మెల్యేలు మంత్రులు. నిజంగా ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? మీరంతా ఎంత నిసిగ్గుమైన పరిపాలనలో మీరున్నారు అంటే, జాతికి అన్యాయం జరుగుతున్నా, మీతో ఉన్నటువంటి దళితుడికి అన్యాయం జరుగుతున్నా, మీరు దళిత నియోజకవర్గాలలో ఓట్లు నిలబడి గెలిచినా కూడా మీరు దళితుల కోసం పోరాడరు. అదైతే చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో దళితుల్ని మీరు బహిష్కరించడం కాదు, దళితులే ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ ఎంత దళిత మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి. నిజంగా ఒక మాట అడుగుతాను, నిన్న తెనాలిలో ఆ బిడ్డలని అంత ఇదిగా కొట్టారు కదా, 3rd డిగ్రీ చేశారు కదా, అదే ఒక బడా బాబులకి సంబంధించో లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేనో మంత్రులకి సంబంధించిన బిడ్డలనైతే మీరు అలాగే ట్రీట్ చేస్తారా? ఎందుకంటే దళితులు మాట్లాడలేరు, బడుగు బలహీన వర్గాలకి ఎవరు అండగా ఉండరు, వాళ్ళు ప్రశ్నించలేరు, వాళ్ళకి చేత కాదనే ఒక ఉద్దేశంతోనే కదా. డెఫినెట్ గా ఈ ఇష్యూని నేషనల్ ఎస్సీ కమిషన్ కి మేము తీసుకెళ్తాం. ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి తిరుపతిలో ఒక దళితుడికి ఒక విద్యార్థికి మూత్రం తాగించినటువంటి పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు చెప్పుకోవడానికే మాకు గుబుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ బిడ్డకి ఏమన్నా న్యాయం జరిగిందా? అక్కడ పోనీ మీరు వెళ్ళి పరామర్శించారా? లేదే. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ దళితులకి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తకుండా మీ పదవుల కోసం, మీ ఆరాటం కోసం మీరు జాతిని తాకట్టు పెట్టి దళితులకి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడలేనటువంటి మీలాంటి నాయకులను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సిగ్గుపడుతున్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగినా రాలేరు, ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినా రారు, ఒక పసిబిడ్డ చనిపోయినా రారు, లేదు ఒక విద్యార్థిని మూత్రం తాగించినా రారు, లేదు దళితుల్ని బహిష్కరించినా రారు. ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. డెఫినెట్ గా రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఉంటుంది. దయించి హోంమంత్రి అనిత కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తల్లి మీరు సినిమా ఫంక్షన్లకనో లేకపోతే షాపింగ్ మాల్ ఫంక్షన్లకనో లేకపోతే సన్మానాల మీద చూపించినటువంటి శ్రద్ధలో ఒక 10% మీ నియోజకవర్గం మీద లేదా మీ జాతిలో ఉన్నటువంటి దళితుల మీద లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల దౌర్జన్యాల మీద కాస్త టైం కేటాయిస్తే మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి అవుతారు. మనం ఎందుకు పదవులు తీసుకున్నాము, దేనికి పదవులు తీసుకున్నాము? జస్ట్ బిల్డప్ కోసం పదవులు తీసుకున్నట్లయితే ఇవాళ హోంమంత్రి పదవిలో మీరు కూర్చోవాల్సినటువంటి నెసెసిటీ లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలను కూడా మీరు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అని అంటే ఇంకా రాష్ట్రాన్ని మీరు ఏం పట్టించుకుంటారో కూడా నాకు అర్థం కానటువంటి విషయం. డెఫినెట్ గా రాబో రోజులలో మీ అందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే 70 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు సమాధానం చెప్పే రోజు మీకు వస్తుంది. మీరు బహిష్కరించడం కాదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి బడా బాబులైనా కూడా ఈ పదవి అహంకారంతో మితిమీరిపోతున్నటువంటి మీరందరికీ సమాధానం చెప్పే రోజు మాత్రం వస్తుందని మేమందరం పోరాడతాము. దీన్ని ఎంతవరకైనా ముందుకు తీసుకెళ్తాము.
నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు ఈ కేసును పెడతామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాం. సూరాపేట డొంకాడ వీధి నక్కపల్లి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇది సాక్షాత్తు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏందయ్యా అంటే ఒక పెళ్లికి అక్కడ ఏదో డెకరేషన్ చేయడానికి ఒక 6 మంది దళిత కుర్రాళ్ళు వెళ్తే ఆ పెళ్లిలో ఎవరితో ఫోన్ పోయిందంట. వీళ్ళు ఆ నింద చేశారనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 రోజులు ఆ పవర్ ఆపేసి మరి 6 మందిని కొట్టినటువంటి పరిస్థితులు. అది కొట్టింది కూడా ఎవరంటే నక్కపల్లి మండలంలో ఆ డొంకాడ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు అది టీడీపీ వ్యక్తులే చేశారు అన్న విషయం. నీ దగ్గరకు వస్తే కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా అసలు ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, దీన్ని విచారించండి, నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది లేకపోతే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ నీ పదవి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.